ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతుక. ఆయనకు నాలెడ్జ్ లేకుండా కేటీఆర్ గారు ఎందుకుంటారంటే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షున్న సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి క్రీడల విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇక మీరేం చేయాలని మరి ఈ దేశంలో మీరు మీ దేశంలో 28 రాష్ట్రాల్లో మీరు అధికారం ఉన్నారు. క్రీడల గురించి మీరేం ప్రోత్సాహ బహుమతులు ఇచ్చారు, ఏమి ఇచ్చారో తెలియజేయాల్సిందిగా నేను రఘునందన్ గారిని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రానికి ఉన్న స్టేడియంలు షామీర్పేట అగ్రిపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల్లో స్పోర్ట్స్ స్థలాలను కేటాయించడం జరిగింది. దగ్గర 2500 కోట్ల విలువైన జాగలు హకీంపేట దగ్గర. వీటన్నిటికీ నిర్వహణ, అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేసి దాని నిర్ణయం కూడా అతి తొందరనే తీసుకుంటారు. 300 ఎకరాలు ఏమైందని అడుగుతూ ఉన్నారు. సబ్ కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది. ఏమైందంటే నీకు తెలియదా? తెలియకుండా అనవసరమైన మాటలు, అబద్ధాలు. అందుకోసమే జనానికి కంటకొచ్చి జనకంటక బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీగా మారింది. ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీగా మారింది. బీజేపీ అంటే బడా జూటా పార్టీ. చెప్పిన ఎన్ని అబద్ధాలే. పివి సింధు గారికి ఇస్తారా అంటే మేమంటా ఉన్నాం. పివి సింధు గారికి ఇచ్చారు. అనేక మంది క్రీడాకారులకు అందరిన రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు. సమైక్య రాష్ట్రంలో 25 లక్షలు ఇస్తే ఒలింపిక్స్లో స్వర్ణం నెక్కితే 25 లక్షలు ఇస్తాను సమైక్య రాష్ట్రంలో చెప్తే 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ డీటెయిల్స్ మొత్తం మీడియా మిత్రులు కొంచెం జూమ్ చేసి చూడాలి. దీని గురించి ఏం స్పోర్ట్స్ గురించి పట్టించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సబ్ కమిటీ అంటారు. 25 లక్షలు కోటి గతంలో 16 లక్షలు కాంక్ష అనుకుంటే ఇప్పుడు 50 లక్షల రూపాయలు. గతంలో 10 లక్షలు ప్రాతినిధ్యానికి 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పారా ఒలింపిక్ గతంలో రివార్డు లేదు. స్వర్ణం నెగ్గితే 5 లక్షలు, రజతానికి 3 లక్షలు, కాంక్షానికి 2 లక్షలు. స్పెషల్ ఒలింపిక్స్ లో గతంలో రివార్డు లేదు. స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు. ఇంత గొప్పగా ప్రోత్సాహక బహుమతులు ప్రకటిస్తాను. ఒలింపిక్స్ లో 2 కోట్లు స్వర్ణం నెగ్గితే. ఈ ప్రోత్సాహం ఉంటేనే కదా క్రీడాకారులకు ప్రోత్సాహం వచ్చి వాళ్ళు బయటకు వచ్చేది. ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణానికి 50 లక్షలు, గతంలో 13 లక్షలు ఉండే. రజతానికి 30 లక్షలు, గతంలో 7.5 లక్షలు ఉండే. ఇంత గొప్పగా మా స్పోర్ట్స్ పాలసీ ఉండి గొప్పగా ఈ విధంగా ఇవాళ హైదరాబాద్ ఉన్న స్టేడియంలు కూడా అనేక నిధులు కేటాయించాం. వాటికి కూడా రూపాయి కేటాయించలేని చెప్పి వారు చెప్పినారు. దక్షిణాసియా క్రీడలు గతంలో లేదు. స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు. చెస్ టైటిల్ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ IGM కు 3 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ కు 1,00,000, ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ కు 1,00,000 రూపాయలు మేము ప్రకటిస్తాం. విద్యా ఉద్యోగాల్లో దాదాపుగా 2% రిజర్వేషన్ కల్పిస్తూ 2018 మే 14వ తారీఖున ఉత్తర్వులు జారీ చేసింది. మా రఘునందన్ గారికి బీజేపీ నాయకులకు తెలియకపోతే ఈ జీవో కొద్దిగా మా మీడియా మిత్రులు కొద్దిగా జూమ్ చేయాలి. పాపం వాళ్ళకి పని చెప్తా ఉన్నా. మరి ఈ సూడో మేధావులు మాట్లాడితే, నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే, కళ్ళు లేని కబోదలుగా మాట్లాడితే, బడా చూడా పార్టీ నాయకులు మాట్లాడితే మేము ఏం చేయాల్సి వస్తుంది? దీని మీద చెప్పాల్సిన అవసరం మాకుంది. రోస్టర్ విధానంలో ఇందాక చెప్పిన 48వ ప్లేస్లో ఒక ఉద్యోగం, 98వ ప్లేస్. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ 2% రిజర్వేషన్లు. రోస్టర్ విధానంలో 48 ప్రతి 50 మందిలో 48వ వ్యక్తి స్పోర్ట్స్ కోటా కింద ఆయన 2% రిజర్వేషన్లు ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రతి 100 మందిలో 98వ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ క్రీడాకారుడికి రిజర్వేషన్ కల్పించి 2 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ తీసుకొస్తే దానిని కూడా కళ్ళు లేని కబోతాలుగా, కళ్ళుండి చూడలేని కబోతాలుగా రఘునందన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారికి తెలియకపోతే ఇప్పటి వరకు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడైతే అక్కడ క్రీడల విషయంలో మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షతన మున్సిపల్ మంత్రి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ గారు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. అది ఎప్పుడు 2020 19 ఏప్రిల్న సమగ్ర క్రీడా విధానంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసలు పాలసీయే లేదు, దాన్ని పట్టించుకోలేదు. గజ్వేల్లో 50 కోట్ల స్టేడియం కట్టిస్తాండి. గతంలో హైదరాబాద్కే పర్మనెంట్ ఉండే స్టేడియాలు అంటే గజ్వేల్లో కడితే తప్పేందండి? దుబాకలు రాకపోతే అడుగు, నువ్వు నిరసన తెలియజేయు, దాని గురించి మాట్లాడాలని చెప్పి దాంట్లో సబ్ కమిటీలో కేటీఆర్ గారు ఉన్నారు. అవగాహన లేకుండా
ఆయనకు నాలెడ్జ్ లేకుండా కేటీఆర్ గారు ఎందుకుంటారంటే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షున్న సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి క్రీడల విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇక మీరేం చేయాలని మరి ఈ దేశంలో మీరు మీ దేశంలో 28 రాష్ట్రాల్లో మీరు అధికారం ఉన్నారు. క్రీడల గురించి మీరేం ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు, ఏమి ఇచ్చారో తెలియజేయాల్సిందిగా నేను రఘునందన్ గారిని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రానికి ఉన్న కాకపోతే ఇక ఉన్నాయి లేని అబద్ధాలు మాట్లాడతాం. పాండమిక్ సిచ్యువేషన్లో టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం తప్ప మేము అడుగుతా ఉన్నాం. అంటే మీ తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి. ఇలా హుజురాబాద్లో కూడా మొత్తం అబద్ధాలు మాట్లాడడం, మా ద్వారానే పథకాలు వచ్చినాయి, మా ఎన్నికల ద్వారానే పథకాలు వచ్చినాయని చెప్పి అటు ఈటల గారు ఇటు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ ద్వారా వచ్చినాయా? ఇప్పటికి 120 పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఈ పథకాలన్నీ హుజురాబాద్ గురించి వచ్చినాయా? ఇంత నటన ఎందుకండి? ఇంత అక్కసు ఎందుకండి? మేమంటా ఉన్నాం ఇలా ఆయన మిలియన్ ఇంకో మాట మాట్లాడుతుంది దళిత బంధు గురించి. దళిత బంధు దుకాణాలు పెట్టుకొని కాదంటుండు. అసలు మన ప్రధానమంత్రి ఉన్నదే ఛాయ్ వాళ్ళ కదా సార్, ఛాయ్ దుకాణం నుంచే వచ్చినాం కదా. దాని తర్వాత ఒకసారి ఇదే ప్రధానమంత్రి మోడీ గారు పకోడీల దుకాణం యువత పెట్టుకోవచ్చు అన్నాడు. పకోడీల దుకాణం పెట్టుకుంటే తప్పు కాదు, కానీ మీరు అన్న మాటలు 10 లక్షల రూపాయలు ఇచ్చి మా దళితులు గొప్పగా అభివృద్ధి చెందే విధంగా వారికి వివిధ రంగాల్లో మేము ఉపాధి కల్పిస్తామంటే ఇది తప్పుగా భావిస్తున్నటువంటి మరి ఆ బీజేపీ నాయకులకు మేము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. బండి సంజయ్ గారు అంటారు మిలియన్ మార్చ్ అంటారు. మరి ఈ చిన్న చిన్న 2-3 అంశాల గురించి నువ్వు మిలియన్ మార్చ్ చేస్తే దేశంలో నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి మిలియన్ మార్చ్ చేస్తా అంటున్నావు. మరి దేశంలో నువ్వు ఇస్తున్న కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి నువ్వు మిలియన్ మార్చ్ చేస్తే దేశ ప్రజలు బీజేపీ పార్టీ పైన మోడీ పార్టీ పైన బిలియన్ మార్చ్ చేయబోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా చూసుకుంటే అనేక అంశాల్లో వారు ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నేను అంటున్నా వీళ్ళు ఎందుకు మిలియన్ మార్చ్ చేస్తారండి సంజయ్ గారు? మీరు 24 గంటల కరెంటు మేము ఇచ్చినందుకు మీరు మిలియన్ మార్చ్ చేస్తారా? పేదలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మేనమామగా ఉండి బిడ్డలకు పెళ్లి చేసేందుకు మిలియన్ మార్చ్ చేస్తారా? రైతులకు 7 దఫాలుగా 42,761 కోట్లు ఇచ్చినందుకు మిలియన్ మార్చ్ మా మీద చేస్తారా? 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినందుకు మా మీద మిలియన్ మార్చ్ చేస్తారా? 8,671 పరిశ్రమలు ప్రారంభించి లక్షలకు పైన ఉద్యోగాలు కల్పించినందుకు మీరు మా పైన మిలియన్ మార్చ్ చేస్తారా? అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నిన్న పిఎస్ గోయల్ గారిని కలిపితే ఆ నిర్ణయం ముందే జరిగింది, వరి కోట పెంచేటట్లు అని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, లేఖలు రాశారు, వరిని కూడా కొనుగోలు చేయాలని చెప్పారు, కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పారు, దొడ్డు బియ్యాన్ని కూడా కొనాలని చెప్పినాం. చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి గారు నేను కలిస్తే మరి నీకు దమ్ము లేదు, నువ్వు పోయి కొనిపియ్యు, మేము కొనలేమని చెప్తా ఉన్నాం కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి డబ్బులు తెప్పించి ఒక 30,000 కోట్లు 20,000 కోట్లు తెప్పించి నీ పాదయాత్ర బంద్ చేసి నీ మిలియన్ మార్చ్ కాదు బిలియన్ మార్చ్ ప్రజలు చేయకముందే నీ మిలియన్ మార్చ్ ఢిల్లీకి చేయాలని చెప్పి వారికి నేను తెలియజేస్తా ఉన్నా. వారి విఘ్నతకు వదిలేస్తున్నా. ఇట్లాంటి మాటలు బంద్ చేయండి. వారు మాట్లాడతారు కేవలం ఉద్యోగాలు సరైనంగా రాలేవని చెప్పి మిలియన్ మార్చ్ చేస్తుంటే పంచభూతాలు తోసినటువంటి పార్టీ మీ పార్టీ. ఇలా భూమిలో దొరికినటువంటి పెట్రోల్ 10 సార్లు పెంచి పేదలకు అందని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పార్టీ మీ పార్టీ. పంచభూతాల్లో ఒకటి భూమి, రెండోది భూమి మీద రైల్వే లైన్లను అమ్మిర్రు, రైల్వే ట్రాకులు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. గాల్లో ఉన్న రఫేల్ తో పాటు ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అమ్మడానికి పెట్టారు. ఈయన ఒక లిస్టు చదవాలా, మా మీడియా మిత్రులకు తెలియాల్సింది ఏంటంటే వారు అమ్ముతానన్నాయి ఒక పెద్ద లిస్టు ఉంది. ఆ లిస్టు వారిస్తాను. ఇప్పుడు నేను ఏమంటా ఆయన మిలియన్ మార్చ్ చేయమంటా ఉన్నాం. 2,000 కోట్ల జాబులు సంవత్సరానికి ఇస్తున్నారు కదా, దాంట్లో ఫెయిల్ అయ్యారు కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. మేక్ ఇన్ ఇండియా అన్నావు కదా, మేక్ ఇన్ ఇండియా కూడా లేదు, అది ఫేక్ ఇన్ ఇండియా లాగా మారింది, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. డిజిటల్ ఇండియా అన్నావు కదా, అది కూడా ఫెయిల్ అయింది కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. స్మార్ట్ సిటీస్ అన్నావు కదా, స్మార్ట్ సిటీస్లకు నిధులే రాలేవు కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. ఉమెన్ సేఫ్టీ లేనే లేదు కదా దేశంలో 28 రాష్ట్రాల్లో, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. స్కిల్ ఇండియా అన్నావు, బ్లాక్ మనీ అన్నావు, కాలేదాన్ని వాపస్ లావుగా అన్నావు కదా, ఆ కాలేదాన్ని ఎక్కడుంది, దానికోసం మీరు మిలియన్ మార్చ్ టు ఢిల్లీకి చేయండి. అదేవిధంగా 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో జన్ ధన్ ఫటాఫట్ ఖాతాల్లో పడతాయన్నావు కదా, దాని గురించి నీ మిలియన్ మార్చ్ చేయాలని చెప్పి బండి సంజయ్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. బుల్లెట్ ట్రైన్ అన్నావు, జీడిపి ఒక ఫేక్ అయిపోయింది. అదేవిధంగా
పాకిస్తాన్ అగ్రేషన్ అన్నావు, చైనీస్ అగ్రేషన్ అన్నావు, నేపాల్ ఫ్రెండ్షిప్ అన్నావు, ఆర్టికల్ 370 ఫెయిల్ అయిపోయింది, ఫసల్ బీమా యోజన లూట్ అయిపోయింది, పిఎస్సి బ్యాంక్స్ లూట్ అయినాయి, లోక్పాల్ ఆయుక్త ఫెయిల్ అయింది, ప్రైస్ రైజ్ అయింది, దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయినావు. వీటన్నిటి కోసం నువ్వు మిలియన్ మార్క్ చేయాలా మిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఫారిన్ పాలసీ వరెస్ట్గా ఉంది, కరప్షన్ హైయెస్ట్గా ఉంది. దేశంలో నల్ల వైట్ కలర్ క్రైమ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీరవ్ మోడీ నుంచి మరి అనేక మోడీల వరకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసినటువంటి ఆ మోసపు వాళ్ళపై నీ మిలియన్ మార్క్ చేయి. ఇలా చాలా విషయాలు ఇంకా చెప్పాలంటే వరుస పెట్టి చెప్పాలంటే ఒక గంట చెప్పచ్చు. మా మీడియా మిత్రులు కెమెరా అందరు కూడా బోర్ అయిపోతారు. ఇక అమ్ముతామన్నారు. ఇలా రాష్ట్రంలో నంబర్ 1 ఉన్నది. ఎందుకు చేస్తావా మిలియన్ మార్చ్? ఒకటే మాట్లాడుతున్నాయినా. తెలంగాణ వృద్ధాప్య పింఛన్లు 2016 ఇస్తే, వితంతు 2016 ఇస్తే, వికలాంగులకు 3016 ఇస్తే, గుజరాత్ నీ సొంత రాష్ట్రమైన మోడీ గారి రాష్ట్రంలో 200 రూపాయలు ఇస్తారు. అక్కడి ప్రజల గురించి నువ్వు మిలియన్ మార్చ్ చేయి, లేకపోతే దేశ ప్రజలందరూ నీ మీద బిలియన్ మార్చ్ చేస్తారని చెప్పి నీ పార్టీ మీద, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మీద బిలియన్ మార్చ్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అన్ని రాష్ట్రాల డాటా ఉన్నాయి. ఇంత కూలంకుషంగా వివరాత్మకంగా చెప్తే ఈ పంచభూతాలు పోర్టులను నమ్ముతారు, నీళ్లను కూడా ఇడిసెడతలే. అదాని, అంబానీ, అమిత్ షా, మోడీ గారు, ఈ నలుగురు మాట్లాడుకొని ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న అదాని పోర్టులో 3000 కేజీల హెరాయిన్ దొరికింది. దాని మీద మాట్లాడారు. కానీ హైదరాబాద్ డ్రగ్స్ విషయంలో అబద్ధ ప్రచారం, ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద మీరు మిలియన్ మార్చ్ చేయండి, లేకపోతే ప్రజలే మీ మీద బిలియన్ మార్చ్ చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈయన పాదయాత్ర, ఈయన ఒడ్డు మీద కూర్చున్న ఫోటోలు చూపిస్తా. బండి సంజయ్ గారు మంచిగా పొలాలను చూసుకుంటూ కూర్చున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే, ఈయన రాత్రి పడుకునేదంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు మీద. పొద్దున చెలక కాడుకోయేది మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు ఇచ్చినటువంటి చెరువుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఈయనకు దూపైతే నీళ్లు తాగేది మిషన్ భగీరథ నీళ్లు తాగుతూ ఉన్నాడు. మరి నాన్ వెజ్ ఆదివారం చేపలు గొర్రెలు తినాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెంచి పోషించి ఇచ్చినటువంటి చేపలు గొర్రెలు తినుకుంటా తోటకాడ కూర్చుంటా ఆడ మేము పెంచిన వేప చెట్ల యొక్క పుల్లలు నోట్లో బ్రష్ చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా హుజురాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడుతాను. హుజురాబాద్లో ఇవాళ మొత్తం యావత్ హుజురాబాద్ అంతా సారు కారు కేసీఆర్ అంటే ఉన్నారు. కాబట్టి హుజురాబాద్లో కూడా పెద్ద ఎత్తున మేము విజయం సాధిస్తూ ఉన్నాం. ధర్మమే గెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 120 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా మన నాగార్జున సాగర్ ఎట్లయితే విజయం సాధించినామో అదేవిధంగా మా విజయం ఉండబోతుందని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఇప్పటికన్నా ఈ జనకంటక పార్టీ భారతీయ జనతా పార్టీ బడా జూటా పార్టీ, బడా జోకర్స్ పార్టీ, ఒక జోకర్స్ మాట్లాడినట్లే మాట్లాడుతాను. మీరు మాట్లాడవలసింది మా మీద కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ మీద మాట్లాడండి. మా దళిత బంధు మీద కాదు, మా రైతు బంధు మీద కాదు. మీరు ఇచ్చే పథకాలు ఎక్కడున్నాయి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఇట్లాంటి పథకాలు ఈ దేశంలో ఎక్కడైనా ఉంటే ఆ రాష్ట్రం పేరు కానీ ఆ రాష్ట్రం విషయాలు కానీ తెలియజేయండి. ఇక తెలంగాణ చివరిగా చెప్తా ఉన్న ఆర్థిక ప్రగతి జిఎస్టిపి ఏదైతే ఉందో అది గతంలో 2014-15లో 5,05,849 కోట్లుంటే ఇప్పుడు 2020-21 గాను 9,80,407 కోట్లుంది. జీడిపితో వాటా పోల్చుకుంటే 4.97% ఉంది. సొంత రాబడులు 35,146 కోట్లుంటే 66,648 కోట్లున్నాయి. అదేవిధంగా వ్యవసాయం అనుబంధంలో 76,123 కోట్లు 2014-15లో ఉంటే 2020-21లో 1,84,321 లక్షల కోట్ల రూపాయలకు వచ్చింది. ఐటీ ఎగుమతులు 2014-15లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 66,276 కోట్లుంటే ఇప్పుడు అది 1,45,522 కోట్లకు చేరింది. ఇంత గొప్పగా విద్యుత్ వినియోగం తలసరి 519 2014-15లో ఉంటే 58,515 యూనిట్లు ఇప్పుడు ఉంది. అంటే ఇంత గొప్పగా పరిపాలన సాగితే అన్నిట్లో నంబర్ 1 మేమైతే అవన్నీ మర్చిపోయి ఈ జూటా పార్టీ
ఈ జోకర్స్ పార్టీ జన కంటక పార్టీ అంటే బీజేపీ పార్టీ లెక్కలతో వస్తూ ఉన్నారు. ఇంకో మళ్ళా చెప్తా ఉన్నారు రఘునందన్ గారు చెప్పినవన్నీ అసత్యాలే, ఆయన చెప్పిన మాటలు. మరి 5,000 గురించో 5 ఎకరాల భూమి గురించో నువ్వు మాట్లాడితే దేశాన్ని హోల్సేల్ గా అమ్మినటువంటి సెల్లర్స్ పార్టీ భారతీయ జనతా పార్టీ 6 లక్షల కోట్లు పంచభూతాలను దోసుకున్న పార్టీ ఏమనాల? మరి మేమేం మాట్లాడలేదు దాని మీద? 6 లక్షల కోట్లను స్వయంగా నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా మెయిన్ హెడ్ లో అన్నిట్లలో వచ్చింది 6 లక్షల కోట్లు మేము అమ్మేస్తామని, మేము లీజుకి ఇస్తామని. మరి ప్రజల కోసం ప్రతినిత్యం ఉపయోగపడే దవాఖాన్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో మేము దవాఖాన్లు నిర్మాణం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఇట్లాంటి దవాఖాన్లు లేకుండే ఆ దవాఖాన కోసం మేము ఇంత జాగిస్తామంటే ఇంత బాధపడుతూ ఉన్నారు, ఇంత అక్కసు వెలుగుతూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా మీరు మిలియన్ మార్చ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు బిలియన్ మార్చ్ చేయబోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ఇప్పుడు మేము చెప్తాము వాళ్ళ పనే అది కదా. ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉన్నారు, మేము ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, మేము అవునంటే వాళ్ళు కాదంటారు, మేము ఇస్తామంటే వాళ్ళు అద్దంటారు, మేము ప్రారంభిస్తే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తీసుకొస్తారు. వాళ్ళ పనే అది కదా. అది రేపు భారత్ బంద్ విషయంలో మా పార్టీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీకు చెప్తారు. నేను కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది మీకు తెలుస్తుంది. వారు ఢిల్లీలో ఉన్నారు అంటే ఏదో డాటా చూపించి ఏదో తప్పుడు ప్రచారం చేసి ఏదో చేయాలనుకోవడం పూర్తిగా అవస్థ. ప్రత్యేకమైన మా స్పోర్ట్స్ పాలసీ కూడా ఇప్పటిదాకా చెప్పినాం. 500 కోట్ల దగ్గర 500 కోట్లు ఇప్పటికే రిలీజ్ అయింది స్టేడియంలకు. అది మా మంత్రి వారు చెప్తారు. ఫోన్ ఇస్తారు. తెలంగాణ ప్రజలందరికీ తెలుస్తారు. మీడియాలో ఈ కుస్తీ దోస్తీలు తప్ప ఈ 37 జాతీయ పార్టీలను మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని 37 జాతీయ పార్టీని ఒప్పించిన నాయకుడు మా నాయకుడు. ఆయనకు అవసరం లేదు. మేము ఎవరికన్నా లొంగుతామా తెలుసు కదా మీకు. గతంలో ఏమైంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం ఎట్లా చేసిండు, 37 జాతీయ పార్టీని ఏ విధంగా ఒప్పించిండు, బీజేపీని ఎట్లా పార్లమెంట్లో మాట్లాడిచ్చిండు, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఎట్లా తెప్పించిండో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారి గురించి దేశానికి ప్రజలకు మొత్తంకి తెలుసు. అట్లా లొంగిపోయడం కాదు, అట్లా దోస్తీ చేయాల్సిన అవసరం లేదు మాకు. మాకు రావాల్సిన నిధుల గురించి, మాకు రావాల్సిన డబ్బుల గురించి, మా వాటా గురించి ప్రతినిత్యం పోతాం. ఇవాళ 2 సార్లు ఢిల్లీ పోతేనే మొత్తం రాష్ట్రం అంతా షేక్ అవుతుంది. ఇక్కడ బీజేపీ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళంతా ఆగమవుతున్నారు. వారికి రానున్న రోజుల్లో ఇంకా మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇటు సైడ్ పారిపోయే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. బండి సంజయ్ గారు తీసుకోండి. మేము ఇచ్చిన మంచిగా నీళ్ళని చూసుకుంటా, మేము తెచ్చిన వేప పూలను వేసుకొని మేము పెంచిన కదా వేప చెట్టు హరితారం. ఆ చిన్న చెట్టు తీసుకుని క్రిమినల్ అది కేసు అవుతుంది. అవును, నాన్ అవైలబుల్ కదా ఇప్పుడు చెట్టు అంది ముడితే. ఇది ఇగో 2014లో ముఖ్యమంత్రి గారితో నిన్న మంచిగా సింగపూర్లో స్పోర్ట్స్ మైదానం చూడడానికి పోయినాం. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ 2% రిజర్వేషన్లు, రోస్టర్ విధానంలో 48 ప్రతి 50 మందిలో 48 వ్యక్తి స్పోర్ట్స్ కోటా కింద ఆయన 2% రిజర్వేషన్లు ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రతి 100 మందిలో 98 ప్లేస్లో ఒక స్పోర్ట్స్ క్రీడాకారుడికి రిజర్వేషన్ కల్పించి 2 ఉద్యోగాలు ఇవ్వాలి. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ 2% రిజర్వేషన్లు, రోస్టర్ విధానంలో
48 ప్రతి 50 మందిలో 48 వ్యక్తి స్పోర్ట్స్ కోటా కింద ఆయన 2% రిజర్వేషన్ ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రతి 100 మందిలో 98 ప్లేస్ లో ఒక స్పోర్ట్స్ క్రీడాకారుడికి రిజర్వేషన్ కల్పించి 2 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ తీసుకొస్తే దానిని కూడా కళ్ళు లేని కబోతాలుగా కళ్ళుండి చూడలేని కబోతాలుగా రఘునందన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారికి తెలియకపోతే ఇప్పటి వరకు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడైతే అక్కడ క్రీడల విషయంలో మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షతన మున్సిపల్ మంత్రి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదే మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ గారు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. అది ఎప్పుడు 2020 19 ఏప్రిల్న సమగ్ర క్రీడా విధానంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసలు పాలసీయే లేదు, దాన్ని పట్టించుకోలేదు. గజ్వేల్లో 50 కోట్ల స్టేడియం కట్టిస్తాను. గతంలో హైదరాబాద్కే పర్మనెంట్ ఉండే స్టేడియాలు అంటే గజ్వేల్లో కడితే తప్పేందండి? దుబాకలో రాకపోతే అడుగు, నువ్వు నిరసన తెలియజేయు, దాని గురించి మాట్లాడాలని చెప్పి దాంట్లో సబ్ కమిటీలో కేటీఆర్ గారు ఉన్నారు. అవగాహన లేకుండా, ఆయనకు నాలెడ్జ్ లేకుండా కేటీఆర్ గారు ఎందుకుంటారంటే, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షున్న సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి క్రీడల విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇక మీరేం చేయలేరు. మరి ఈ దేశంలో మీ దేశంలో 28 రాష్ట్రాల్లో మీరు అధికారం ఉన్నారు. క్రీడల గురించి మీరేం ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు, ఏమి ఇచ్చారో తెలియజేయాల్సిందిగా నేను రఘునందన్ గారిని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రానికి ఉన్న స్టేడియంలు, షామీర్పేట అగ్రిపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల్లో స్పోర్ట్స్ స్థలాలను కేటాయించడం జరిగింది. దగ్గర 2500 కోట్ల విలువైన జాగలు హకీంపేట దగ్గర. వీటన్నిటికీ నిర్వహణ, అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేసి దాని నిర్ణయం కూడా అతి తొందరలో తీసుకుంటారు. 300 ఎకరాలు ఏమైందని అడుగుతూ ఉన్నారు. సబ్ కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది. ఏమైందంటే నీకు తెలియదా? తెలియకుండా అనవసరమైన మాటలు, అబద్ధాలు. అందుకోసమే జనానికి కంటకొచ్చి జన కంటక బీజేపీ అంటే భారతీయ జన కంటక పార్టీగా మారింది, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీగా మారింది. బీజేపీ అంటే బడా జూటా పార్టీ. చెప్పిన ఎన్ని అబద్ధాలే. పివి సింధు గారికి ఇస్తారా అంటే మేమంటా ఉన్నాం. పివి సింధు గారికి ఇచ్చారు. అనేక మంది క్రీడాకారులకు అందరిన రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు. సమైక్య రాష్ట్రంలో 25 లక్షలు ఇస్తే, ఒలింపిక్స్ లో స్వర్ణం నెక్కితే 25 లక్షలు ఇస్తాను, సమైక్య రాష్ట్రంలో చెప్తే 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ డీటెయిల్స్ మొత్తం మీడియా మిత్రులు కొంచెం జూమ్ చేసి చూడాలి. దీని గురించి ఏం స్పోర్ట్స్ గురించి పట్టించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సబ్ కమిటీ అంటారు. 25 లక్షలు కోటి గతంలో 16 లక్షలు కాంక్ష అనుకుంటే ఇప్పుడు 50 లక్షల రూపాయలు. గతంలో 10 లక్షలు ప్రాతినిధ్యానికి 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పారా ఒలింపిక్ గతంలో రివార్డు లేదు. స్వర్ణం నెగ్గితే 5 లక్షలు, రజతానికి 3 లక్షలు, కాంక్షానికి 2 లక్షలు. స్పెషల్ ఒలింపిక్స్ లో గతంలో రివార్డు లేదు. స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు. ఇంత గొప్పగా ప్రోత్సాహక బహుమతులు ప్రకటిస్తాను. ఒలింపిక్స్ లో 2 కోట్లు స్వర్ణం నెగ్గితే. ఈ ప్రోత్సాహం ఉంటేనే కదా క్రీడాకారులకు ప్రోత్సాహం వచ్చి వాళ్ళు బయటకు వచ్చేది. ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణానికి 50 లక్షలు, గతంలో 13 లక్షలు ఉండే. రజతానికి 30 లక్షలు, గతంలో 7.5 లక్షలు ఉండే. ఇంత గొప్పగా మా స్పోర్ట్స్ పాలసీ ఉండి గొప్పగా ఈ విధంగా ఇవాళ హైదరాబాద్ ఉన్న స్టేడియం కూడా అనేక నిధులు కేటాయించాం. వాటికి కూడా రూపాయి కేటాయించలేని చెప్పి వారు చెప్పినారు. దక్షిణాసియా క్రీడలు గతంలో లేదు. స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు. చెస్ టైటిల్, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ IGM కు 3 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ కు 1 లక్ష, ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ కు 1 లక్ష రూపాయలు మేము ప్రకటిస్తాం. విద్యా ఉద్యోగాల్లో దాదాపుగా 2% రిజర్వేషన్ కల్పిస్తూ 2018 మే 14వ తారీఖున ఉత్తర్వులు జారీ చేసింది. మా రఘునందన్ గారికి బీజేపీ నాయకులకు తెలియకపోతే ఈ జీవో కొద్దిగా మా మీడియా మిత్రులు కొద్దిగా జూమ్ చేయాలి. పాపం వాళ్ళకి పని చెప్తా ఉన్నా. మరి ఈ సూడో మేధావులు మాట్లాడితే, నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే, కళ్ళు లేని కబోదలుగా మాట్లాడితే, బడా చూడా పార్టీ నాయకులు మాట్లాడితే మేము ఏం చేయాల్సి వస్తుంది? దీని మీద చెప్పాల్సిన అవసరం మాకుంది. రోస్టర్ విధానంలో ఇందాక చెప్పిన 48వ ప్లేస్లో 1 ఉద్యోగం, 98వ ప్లేస్లో 2 ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవన్నీ పెట్టి ఇంత గొప్పగా మేము అబద్ధాలు మాట్లాడతావా?
పాండమిక్ సిచ్యువేషన్లో టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం తప్ప? మేము అడుగుతా ఉన్నాం. అంటే మీ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి. ఇలా హుజురాబాద్లో కూడా మొత్తం అబద్ధాలు మాట్లాడడం, మా ద్వారానే పథకాలు వచ్చినాయి, మా ఎన్నికల ద్వారానే పథకాలు వచ్చినాయి అని చెప్పి అటు ఈటల గారు ఇటు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ ద్వారా వచ్చినాయా? ఇప్పటికి 120 పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఈ పథకాలన్నీ హుజురాబాద్ గురించి వచ్చినాయా? ఇంత నటన ఎందుకండి? ఇంత అక్కస ఎందుకండి? మేమంటా ఉన్నాం ఇలా ఆయన మిలియన్ మార్చ్ ఇంకో మాట మాట్లాడుతుంది దళిత బంధు గురించి. దళిత బంధు దుకాణాలు పెట్టుకొని కాదంటుండు. అసలు మన ప్రధానమంత్రి ఉన్నదే ఛాయ్ వాళ్ళ కదా సార్, ఛాయ్ దుకాణం నుంచి వచ్చినాం కదా. దాని తర్వాత ఒకసారి ఇదే ప్రధానమంత్రి మోడీ గారు పకోడుల దుకాణం యువత పెట్టుకోవచ్చు అన్నాడు. పకోడుల దుకాణం పెట్టుకుంటే తప్పు కాదు, కానీ మీరు అన్న మాటలు 10 లక్షల రూపాయలు ఇచ్చి మా దళితులు గొప్పగా అభివృద్ధి చెందే విధంగా వారికి వివిధ రంగాల్లో మేము ఉపాధి కల్పిస్తామంటే ఇది తప్పుగా భావిస్తున్నటువంటి మరి ఆ బీజేపీ నాయకులకు మేము వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. బండి సంజయ్ గారు అంటారు మిలియన్ మార్చ్ అంటారు. మరి ఈ చిన్న చిన్న 2-3 అంశాల గురించి నువ్వు మిలియన్ మార్చ్ చేస్తే దేశంలో నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి మిలియన్ మార్చ్ చేస్తా అంటున్నావు. మరి దేశంలో నువ్వు ఇస్తున్న కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి నువ్వు మిలియన్ మార్చ్ చేస్తే దేశ ప్రజలు బీజేపీ పార్టీ పైన, మోడీ పార్టీ పైన బిలియన్ మార్చ్ చేయబోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా చూసుకుంటే అనేక అంశాల్లో వారు ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నేను అంటున్నా వీళ్ళు ఎందుకు మిలియన్ మార్చ్ చేస్తారండి సంజయ్ గారు? మీరు 24 గంటల కరెంటు మేము ఇచ్చినందుకు మీరు మిలియన్ మార్చ్ చేస్తారా? పేదలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మేనమామగా ఉండి బిడ్డలకు పెళ్లి చేసేందుకు మిలియన్ మార్చ్ చేస్తారా? రైతులకు 7 దఫాలుగా 42,761 కోట్లు ఇచ్చినందుకు మిలియన్ మార్చ్ మా మీద చేస్తారా? 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినందుకు మా మీద మిలియన్ మార్చ్ చేస్తారా? 8,671 పరిశ్రమలు ప్రారంభించి లక్షలకు పైన ఉద్యోగాలు కల్పించినందుకు మీరు మా పైన మిలియన్ మార్చ్ చేస్తారా? అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నిన్న పిఎస్ గోయల్ గారిని కలిపితే ఆ నిర్ణయం ముందే జరిగింది, వరి కోట పెంచేటట్లు అని చెప్తాను. ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, లేఖలు రాశారు, వరిని కూడా కొనుగోలు చేయాలని చెప్పారు, కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పారు, దొడ్డు బియ్యాన్ని కూడా కొనాలని చెప్పినాం. చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిస్తే మరి నీకు దమ్ము లేదు, నువ్వు పోయి కొనిపియ్యు, మేము కొనలేమని చెప్తా ఉన్నాం కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి డబ్బులు తెప్పించి ఒక 30,000 కోట్లు 20,000 కోట్లు తెప్పించి నీ పాదయాత్ర బంద్ చేసి నీ మిలియన్ మార్చ్ కాదు బిలియన్ మార్చ్ ప్రజలు చేయకముందే నీ మిలియన్ మార్చ్ ఢిల్లీకి చేయాలని చెప్పి వారికి నేను తెలియజేస్తా ఉన్నా. వారి విఘ్నతకు వదిలేస్తున్నా. ఇట్లాంటి మాటలు బంద్ చేయండి. వారు మాట్లాడతారు కేవలం ఉద్యోగాలు సరైనంగా రాలేవని చెప్పి మిలియన్ మార్చ్ చేస్తుంటే పంచభూతాలు తోసినటువంటి పార్టీ మీ పార్టీ. ఇలా భూమిలో దొరికినటువంటి పెట్రోల్ 10 సార్లు పెంచి పేదలకు అందని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పార్టీ మీ పార్టీ. పంచభూతాల్లో ఒకటి భూమి, రెండోది భూమి మీద రైల్వే లైన్లను అమ్మిర్రు, రైల్వే ట్రాకులు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. గాల్లో ఉన్న రఫేల్ తో పాటు ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అమ్మడానికి పెట్టారు. ఈయన ఒక లిస్టు చదవాలి. మా మీడియా మిత్రులకు తెలియాల్సింది ఏంటంటే వారు అమ్ముతానన్నాయి ఒక పెద్ద లిస్టు ఉంది. ఆ లిస్టు వారు ఇస్తాను. ఇప్పుడు నేను ఏమంటా ఆయన మిలియన్ మార్చ్ చేయమంటా ఉన్నాం. 2,000 కోట్ల జాబులు సంవత్సరానికి ఇస్తున్నారు కదా, దాంట్లో ఫెయిల్ అయ్యారు కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. మేక్ ఇన్ ఇండియా అన్నావు కదా, మేక్ ఇన్ ఇండియా కూడా లేదు, అది ఫేక్ ఇన్ ఇండియా లాగా మారింది, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. డిజిటల్ ఇండియా అన్నావు కదా, అది కూడా ఫెయిల్ అయింది కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. స్మార్ట్ సిటీస్ అన్నావు కదా, స్మార్ట్ సిటీస్లకు నిధులే రాలేవు కదా, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. ఉమెన్ సేఫ్టీ లేనే లేదుగా దేశంలో 28 రాష్ట్రాల్లో, దానికోసం మీ మిలియన్ మార్చ్ చేయండి. స్కిల్ ఇండియా అన్నావు, బ్లాక్ మనీ అన్నావు, కాలేదాన్ని వాపస్ లావుగా అన్నావు కదా, ఆ కాలేదాన్ని ఎక్కడుంది, దానికోసం మీరు మిలియన్ మార్చ్ టు ఢిల్లీకి చేయండి. అదేవిధంగా 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో జన్ ధన్ ఫటాఫట్ ఖాతాల్లో పడతాయన్నావు కదా, దాని గురించి నీ మిలియన్ మార్చ్ చేయాలని చెప్పి బండి సంజయ్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. బుల్లెట్ ట్రైన్ అన్నావు, జీడిపి ఒక ఫేక్ అయిపోయింది. అదేవిధంగా పాకిస్తాన్ అగ్రేషన్ అన్నావు, చైనీస్ అగ్రేషన్ అన్నావు, నేపాల్ ఫ్రెండ్షిప్ అన్నావు, ఆర్టికల్ 370 ఫెయిల్ అయిపోయింది, ఫసల్ బీమా యోజన లూట్ అయిపోయింది, పిఎస్సి బ్యాంక్స్ లూట్ అయినాయి, లోక్పాల్ ఆయుక్త ఫెయిల్ అయింది, ప్రైస్ రైజ్ అయింది, దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయినావు. వీటన్నిటి కోసం నువ్వు మిలియన్ మార్చ్ చేయాలా మిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఫారిన్ పాలసీ వరెస్ట్గా ఉంది, కరప్షన్ హైయెస్ట్గా ఉంది, దేశంలో
నల్ల వైట్ కలర్ క్రైమ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీరవ్ మోడీ నుంచి మరి అనేక మోడీల వరకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసినటువంటి ఆ మోసపు వాళ్ళపై నీ మిలియన్ మార్చ్ చేయి. ఇలా చాలా విషయాలు ఇంకా ఇక చెప్పాలంటే వరుస పెట్టి చెప్పాలంటే ఒక గంట చెప్పచ్చు. మా మీడియా మిత్రులు కెమెరా అందరు కూడా బోర్ అయిపోతారు. ఇక అమ్ముతామన్నారు. ఇవాళ రాష్ట్రంలో నంబర్ 1 ఉన్నది. ఎందుకు చేస్తావా మిలియన్ మార్చ్? ఒకటే మాట్లాడుతున్నాయన. తెలంగాణ వృద్ధాప్య పింఛన్లు 2016 ఇస్తే, వితంతు 2016 ఇస్తే, వికలాంగులకు 3016 ఇస్తే, గుజరాత్ నీ సొంత రాష్ట్రమైన మోడీ గారి రాష్ట్రంలో 200 రూపాయలు ఇస్తారు. అక్కడి ప్రజల గురించి నువ్వు మిలియన్ మార్చ్ చేయి, లేకపోతే దేశ ప్రజలందరూ నీ మీద బిలియన్ మార్చ్ చేస్తారని చెప్పి నీ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మీద బిలియన్ మార్చ్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అన్ని రాష్ట్రాల డాటా ఉన్నాయి. ఇంత కూలంకుషంగా వివరాత్మకంగా చెప్తే ఈ పంచభూతాలు పోర్టులను అమ్ముతారు, నీళ్లను కూడా ఇడిసెడతలే. అదాని, అంబానీ, అమిత్ షా, మోడీ గారు ఈ నలుగురు మాట్లాడుకొని ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న అదాని పోర్టులో 3000 కేజీల హెరాయిన్ దొరికింది. దాని మీద మాట్లాడారు. కానీ హైదరాబాద్ డ్రగ్స్ విషయంలో అబద్ధ ప్రచారం ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద మీరు మిలియన్ మార్చ్ చేయండి, లేకపోతే ప్రజలే మీ మీద బిలియన్ మార్చ్ చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈయన పాదయాత్ర, ఈయన ఒడ్డు మీద కూర్చున్న ఫోటోలు చూపిస్తా. బండి సంజయ్ గారు మంచిగా పొలాలను చూసుకుంటూ కూర్చున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే ఈయన రాత్రి పడుకునేదంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు మీద. పొద్దున చెలక కాడుకోయేది మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు ఇచ్చినటువంటి చెరువుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఈయనకు దూపైతే నీళ్లు తాగేది మిషన్ భగీరథ నీళ్లు తాగుతూ ఉన్నాడు. మరి నాన్ వెజ్ ఆదివారం చేపలు గొర్రెలు తినాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెంచి పోషించి ఇచ్చినటువంటి చేపల గొర్రెలు తినుకుంటా తోటకాడ కూర్చుంటా ఆడ మేము పెంచిన వేప చెట్ల యొక్క పుల్లలు నోట్లో బ్రష్ చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా హుజురాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడుతాను. హుజురాబాద్లో ఇవాళ మొత్తం యావత్ హుజురాబాద్ అంతా సారు కారు కేసీఆర్ అంటే ఉన్నారు. కాబట్టి హుజురాబాద్లో కూడా పెద్ద ఎత్తున మేము విజయం సాధిస్తూ ఉన్నాం. ధర్మమే గెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 120 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా మన నాగార్జున సాగర్ ఎట్లయితే విజయం సాధించినామో అదేవిధంగా మా విజయం ఉండబోతుందని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఇప్పటికన్నా ఈ జనకంటక పార్టీ భారతీయ జనతా పార్టీ బడా జూటా పార్టీ, బడా జోకర్స్ పార్టీ, ఒక జోకర్స్ మాట్లాడినట్లే మాట్లాడుతాను. మీరు మాట్లాడవలసింది మా మీద కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ మీద మాట్లాడండి. మా దళిత బంధు మీద కాదు, మా రైతు బంధు మీద కాదు. మీరిచ్చే పథకాలు ఎక్కడున్నాయి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఇట్లాంటి పథకాలు ఈ దేశంలో ఎక్కడైనా ఉంటే ఆ రాష్ట్రం పేరు కానీ ఆ రాష్ట్రం విషయాలు కానీ తెలియజేయండి. ఇక తెలంగాణలో చివరిగా చెప్తా ఉన్న ఆర్థిక ప్రగతి జిఎస్టిపి ఏదైతే ఉందో అది గతంలో 2014-15లో 5,05,849 కోట్లుంటే ఇప్పుడు 2020-21 గాను 9,80,407 కోట్లు ఉంది. జీడిపితో వాటా పోల్చుకుంటే 4.97% ఉంది. సొంత రాబడులు 35,146 కోట్లుంటే 66,648 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయం అనుబంధంలో 76,123 కోట్లు 2014-15లో ఉంటే 2020-21లో 1,84,321 లక్షల కోట్ల రూపాయలకు వచ్చింది. ఐటీ ఎగుమతులు 2014-15లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 66,276 కోట్లుంటే ఇప్పుడు అది 1,45,522 కోట్లకు చేరింది. ఇంత గొప్పగా విద్యుత్ వినియోగం తలసరి వినియోగం 519 2014-15లో ఉంటే 58,515 యూనిట్లు ఇప్పుడు ఉంది. అంటే ఇంత గొప్పగా పరిపాలన సాగితే అన్నిట్లో నంబర్ 1 మేమైతే అవన్నీ మర్చిపోయి ఈ జూటా పార్టీ, ఈ జోకర్స్ పార్టీ, జన కంటక పార్టీ అనే బీజేపీ పార్టీ లెక్కలతో వస్తూ ఉన్నారు. ఇంకో మళ్ళా చెప్తా ఉన్నారు రఘునందన్ గారు చెప్పినవన్నీ అసత్యాలే. ఆయన చెప్పిన మాటలు మరి 5,000 గురించో 5 ఎకరాల భూమి గురించో నువ్వు మాట్లాడితే దేశాన్ని హోల్సేల్ గా అమ్మినటువంటి సెల్లర్స్ పార్టీ భారతీయ జనతా పార్టీ 6 లక్షల కోట్లు పంచభూతాలను దోసుకున్న పార్టీ ఏమనాలా? మరి మేమేం మాట్లాడేది దాని మీద? 6 లక్షల కోట్లను స్వయంగా నిర్మలా సీతారామన్
పార్లమెంట్ సాక్షిగా మెయిన్ హెడ్లో అన్నిట్లలో వచ్చింది 6 లక్షల కోట్లు మేము అమ్మేస్తామని, మేము లీజుకి ఇస్తామని. మరికి ప్రజల కోసం ప్రతినిత్యం ఉపయోగపడే దవాఖాన్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో మేము దవాఖాన్లు నిర్మాణం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఇట్లాంటి దవాఖాన్లు లేకుండే ఆ దవాఖాన కోసం మేము ఇంత జాగిస్తామంటే ఇంత బాధపడుతూ ఉన్నారు, ఇంత అక్కసు వెలుగుతూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా మీరు మిలియన్ మార్చ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు బిలియన్ మార్చ్ చేయబోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ఇప్పుడు మేము చెప్తాము వాళ్ళ పని అది కదా. ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉన్నారు, మేము ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, మేము అవునంటే వాళ్ళు కాదంటారు, మేము ఇస్తామంటే వాళ్ళు అద్దంటారు, మేము ప్రారంభిస్తే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తీసుకొస్తారు. వాళ్ళ పని అది కదా. అది రేపు భారత్ బంద్ విషయంలో మా పార్టీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీకు చెప్తారు. నేను కాదు కదా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది మీకు తెలుస్తుంది. వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు అంటే ఏదో డాటా చూపించి ఏదో తప్పుడు ప్రచారం చేసి ఏదో చేయాలనుకోవడం పూర్తిగా అవస్థ. ప్రత్యేకమైన మా స్పోర్ట్స్ పాలసీ కూడా ఇప్పటిదాకా చెప్పినాం. 500 కోట్ల దగ్గర 500 కోట్లు ఇప్పటికే రిలీజ్ అయింది స్టేడియంలకు. కుస్తీ దోస్తీలు తప్ప ఈ 37 జాతీయ పార్టీలను మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని 37 జాతీయ పార్టీని ఒప్పించిన నాయకుడు మా నాయకుడు. ఆయనకు అవసరం లేదు. మేము ఎవరికన్నా లొంగుతామా తెలుసు కదా మీకు. గతంలో ఏమైంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం ఎట్లా చేసిండు, 37 జాతీయ పార్టీని ఏ విధంగా ఒప్పించిండు, బీజేపీని ఎట్లా పార్లమెంట్లో మాట్లాడిచ్చిండు, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఎట్లా తెప్పించిండో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారి గురించి దేశానికి ప్రజలకు మొత్తంకి తెలుసు. అట్లా లొంగిపోయడం కాదు, అట్లా దోస్తీ చేయాల్సిన అవసరం లేదు మాకు. మాకు రావాల్సిన నిధుల గురించి, మాకు రావాల్సిన డబ్బుల గురించి, మా వాటా గురించి ప్రతినిత్యం పోతాం. ఇవాళ 2 సార్లు ఢిల్లీ పోతేనే మొత్తం రాష్ట్రం అంతా షేక్ అవుతుంది. ఇక్కడ బీజేపీ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళంతా ఆగమవుతున్నారు. వారికి రానున్న రోజుల్లో ఇంకా మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇటు సైడ్ పారిపోయే రోజులు వస్తాయని చెప్పి సందర్భం తెలియజేస్తాను. బండి సంజయ్ గారు తీసుకోండి. మేము ఇచ్చిన మంచిగా నీళ్ళని చూసుకుంటా మేము తెచ్చిన వేప పుల్లని వేసుకొని మేము పెంచిన కదా వేప చెట్టు హరితారం ఆ చిన్న చెట్టు తీసుకుని క్రిమినల్ అది కేసు అవుతుంది. అవును నాన్ అవైలబుల్ కదా ఇప్పుడు చెట్టు అంది ముడితే ఇది ఇగో 2014లో ముఖ్యమంత్రి గారితో నిన్న మంచిగా సింగపూర్లో స్పోర్ట్స్ మైదానం చూడడానికి పోయినాం. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ 2% రిజర్వేషన్లు, రోస్టర్ విధానంలో 48 ప్రతి 50 మందిలో 48 వ్యక్తి స్పోర్ట్స్ కోటా కింద ఆయన 2% రిజర్వేషన్లు ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రతి 100 మందిలో 98 ప్లేస్లో ఒక స్పోర్ట్స్ క్రీడాకారుడికి రిజర్వేషన్ కల్పించి 2 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ తీసుకొస్తే దానిని కూడా కళ్ళు లేని కబోతాలుగా కళ్ళుండి చూడలేని కబోతాలుగా రఘునందన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారికి తెలియకపోతే ఇప్పటి వరకు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడైతే అక్కడ క్రీడల విషయంలో మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షతన మున్సిపల్ మంత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ గారు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. అది ఎప్పుడు 2020 19 ఏప్రిల్న సమగ్ర క్రీడా విధానంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసలు పాలసీయే లేదు, దాన్ని పట్టించుకోలేదు. గజ్వేల్లో 50 కోట్ల స్టేడియం కట్టిస్తాను. గతంలో హైదరాబాద్కే పర్మనెంట్ ఉండే స్టేడియాలు అంటే
గజ్జల్లో కొడితే తప్పేందండి? దుబాకలు రాకపోతే అడుగు, నువ్వు నిరసన తెలియజేయు, దాని గురించి మాట్లాడాలని చెప్పి దాంట్లో సబ్ కమిటీలో కేటీఆర్ గారు ఉన్నారు. అవగాహన లేకుండా, ఆయనకు నాలెడ్జ్ లేకుండా కేటీఆర్ గారు ఎందుకుంటారంటే, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గారు అధ్యక్షున్న సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి క్రీడల విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇక మీరేం చేయాలని మరి ఈ దేశంలో మీ దేశంలో 28 రాష్ట్రాల్లో మీరు అధికారం ఉన్నారు, క్రీడల గురించి మీరేం ప్రోత్సాహ బహుమతులు ఇచ్చారు, ఏమి ఇచ్చారో తెలియజేయాల్సిందిగా నేను రఘునందన్ గారిని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రానికి ఉన్న స్టేడియంలు, షామీర్పేట అగ్రిపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల్లో స్పోర్ట్స్ స్థలాలను కేటాయించడం జరిగింది. దగ్గర 2500 కోట్ల విలువైన జాగలు హకీంపేట దగ్గర. వీటన్నిటికీ నిర్వహణ, అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేసి దాని నిర్ణయం కూడా అతి తొందరనే తీసుకుంటారు. 300 ఎకరాలు ఏమైందని అడుగుతూ ఉన్నారు. సబ్ కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది. ఏమైందంటే నీకు తెలియదా? తెలియకుండా అనవసరమైన మాటలు, అబద్ధాలు. అందుకోసమే జనానికి కంటకొచ్చి జనకంటక బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీగా మారింది, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీగా మారింది. బీజేపీ అంటే బడా జూటా పార్టీ. చెప్పిన ఎన్ని అబద్ధాలే. పివి సింధు గారికి ఇస్తారా అంటే మేమంటా ఉన్నాం. పివి సింధు గారికి ఇచ్చారు. అనేక మంది క్రీడాకారులకు అందరిన రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు. సమైక్య రాష్ట్రంలో 25 లక్షలు ఇస్తే, ఒలింపిక్స్లో స్వర్ణం నెక్కితే 25 లక్షలు ఇస్తాను సమైక్య రాష్ట్రంలో చెప్తే 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ డీటెయిల్స్ మొత్తం మీడియా మిత్రులు కొంచెం జూమ్ చేసి చూడాలి. దీని గురించి ఏం స్పోర్ట్స్ గురించి పట్టించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సబ్ కమిటీ అంటారు. 25 లక్షలు కోటి గతంలో 16 లక్షలు కాంక్ష అనుకుంటే ఇప్పుడు 50 లక్షల రూపాయలు. గతంలో 10 లక్షలు ప్రాతినిధ్యానికి 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పారా ఒలింపిక్ గతంలో రివార్డు లేదు. స్వర్ణం నెగ్గితే 5 లక్షలు, రజతానికి 3 లక్షలు, కాంక్షానికి 2 లక్షలు. స్పెషల్ ఒలింపిక్స్లో గతంలో రివార్డు లేదు. స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు. ఇంత గొప్పగా ప్రోత్సాహక బహుమతులు ప్రకటిస్తా ఉన్నాం. ఒలింపిక్స్లో 2 కోట్లు స్వర్ణం నెగ్గితే. ఈ ప్రోత్సాహం ఉంటేనే కదా క్రీడాకారులకు ప్రోత్సాహం వచ్చి వాళ్ళు బయటకు వచ్చేది. ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణానికి 50 లక్షలు, గతంలో 13 లక్షలు ఉండే. రజతానికి 30 లక్షలు, గతంలో 7.5 లక్షలు ఉండే. ఇంత గొప్పగా మా స్పోర్ట్స్ పాలసీ ఉండి గొప్పగా ఈ విధంగా ఇవాళ హైదరాబాద్ ఉన్న స్టేడియంలు కూడా అనేక నిధులు కేటాయించాం, వాటికి కూడా రూపాయి కేటాయించలేని చెప్పి వారు చెప్పినారు. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.